మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. స్తుతికి కారణభూతుడైన దేవుడు, స్తుతినందతగిన దేవుడు, స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు ప్రభువు మనలను ప్రేమించి మన బ్రతుకులలో మరొక నూతన దినమును, మరొక శుభదినమును మనకు అనుగ్రహించినందుకై సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. ఆ సజీవుడైన దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుని యొక్క వాగ్దానము. కీర్తనల గ్రంథము 109వ కీర్తన 26వ వచనము, 27వ వచనము. యెహోవా నా దేవా, ఇది నీ చేత జరిగినదనియు, యెహోవావైన నీవే దీని చేసితివనియు వారికి తెలియనట్లు నాకు సహాయము చేయుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువునందు ప్రియాతి ప్రియమైన దైవ జనాంగమా, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినములో నూతన వాగ్దానం, నీ కృప చొప్పున నువ్వు నాకు సహాయం చేయు, నాకు రక్షణ దయచేయండి. ఇది నీ వలననే జరిగినదని వారందరూ తెలుసుకునేలాగున దేవునికి స్తోత్రం. ఈ 109వ కీర్తన ప్రారంభంలో స్తుతితో ప్రారంభమవుతుంది. నా స్తుతికి కారణభూతుడు అయిన దేవుడా అని ప్రారంభమై ఇది ప్రార్థనా గీతం. అయితే జరుగుతున్న కొద్దీ, కీర్తన నడుస్తున్న కొద్దీ అన్యజనులందరూ ఈ కీర్తనాకారుణ్ణి రకరకాల మాటలు, రకరకాల ఆయాసారమైన మాటలతో, నిందలతో, ఇబ్బందికరమైన మాటలతో వేధిస్తున్నప్పుడు బాధపడుతూ 26వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు ఆ కీర్తనాకారుడు చెప్పిన మాట, యెహోవా నా దేవా, ఇది నీ చేతనే జరిగినదనియు, యెహోవావైన నీవే దీన్ని చేసితివనియు వారు తెలుసుకొనున్నట్లు నీ కృప చేత నన్ను రక్షించి నాకు సహాయించి. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుని, యేసుక్రీస్తు ప్రభువుకి ప్రార్థన చేస్తూ క్రైస్తవులని పేరు పెట్టుకుని ఆయన దగ్గర పాప క్షమాపణ పొందుకుని యేసు రక్తము చేత కడుగబడిన మన జీవితాలలో ఏదైనా శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం కలిగినా, మన సొంత వారే కానివ్వండి, మన బంధుమిత్రులే కానివ్వండి, లేకపోతే సమాజంలో మన స్నేహితులు అనుకున్న వారే కానివ్వండి, వారు ఏమంటారంటే, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా మీకు ఈ కష్టాలేంటి, మీ దేవుడు ఏమాయను అని రకరకాల మాటలు అంటున్నప్పుడు మన ధైర్యం తెచ్చుకోవాల్సిన మాట, దేవుడు మనల్ని పరీక్షించడానికే, దేవుడు ఈ గాఢాంధకారపు లోయలో మనతో పాటు ఉండడానికే, దేవుడు ఈ కష్టకాలంలో మనలను ఆయన కనుగొని మనలను ఎత్తుకొని మన పాదములకు రాయి తగులకుండా ఈ శ్రమ అనే లోయ నుండి తప్పించి కలిమి అనే కొండ మీదకి మనల్ని ఎక్కించడానికి దేవుడు ఈ కార్యము చేశాడని, ఇదంతా దేవుని వలననే జరిగినదని వారందరూ, జనులందరూ తెలుసుకున్నట్లుగా ప్రభువా నీవే సహాయం చేయ. నీ కృప చొప్పున, మన దేవుడు కృపగలిగిన దేవుడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఏ కష్టాల్లో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, నా అనుకున్న వారే నేను నిందల పాలు చేసినప్పుడు, ఇదే 109వ కీర్తనలో ఆఖరి భాగంలో ఉంటుంది, వారైతే శపిస్తారు గాని నీవైతే దీవిస్తావు, వారైతే నిందిస్తారు గాని నీవైతే ఆశీర్వదిస్తావు. మన దేవుడు కష్టాల్లో సహితం, లోయల్లో సహితం, శ్రమంలో సహితం విడువక ఎడబాయక మనకు తోడుగా ఉండి పగలంతా కాపాడి రాత్రంతా ఏడుపున్న మరలా ఉదయాన్నే సంతోషాన్ని ఇచ్చే దేవుడు. నువ్వు కష్టాల్లో ఉన్నావా, నీకొక నిరీక్షణ మాట. నువ్వు నిందల్లో ఉన్నావా, నీకు ఒక ధైర్యాన్ని ఇచ్చే మాట. ఇదంతా దేవుడే చేశాడని, ఆయన కృపచేత నిన్ను రక్షిస్తారని, ఈ కష్టాల్లో నీకు సహాయం చేసే గొప్ప సహాయకుడు మనకున్నారని. మనం కష్టపడతా ఉంటే చూస్తా ఊరుకునే దేవుడు కాదు మన దేవుడు. మనం కన్నీరు పెడతా ఉంటే సంతోషించే దేవుడు కాదు మన దేవుడు.
తల్లైనా మర్చిపోవచ్చు కానీ మనల్ని మరువని దేవుడు, మనల్ని విడువని దేవుడు. ఆ దేవుడు నీకు సహాయం చేయబోతున్నారు. ఆ దేవుడు ఆ కృప చూపించి నిన్ను రక్షిస్తారు. ధైర్యంగా ఉండు. యేసయ్యను నమ్ముకో, ఆశీర్వాదాలు పొందుకో. నమ్ముకున్న వారిని సిగ్గుపరిచే దేవుడు కాదు మన దేవుడు, కాపాడే దేవుడు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా అనుగ్రహించే గొప్ప ఆధారం యేసుక్రీస్తు ప్రభు. దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదించునుగాక. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడే ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవుడా, నీ కృపచేత మమ్మల్ని రక్షించువాడా, మాకు సహాయం చేసే దేవుడా, నీవే ఇదంతా ప్రేమించు వారిని శిక్షించువాడిగా, ప్రేమించు వారిని ఆస్తికర్తలు చేయువాడిగా మా ముందుండి నడిపించుచున్నవాడా, నీవే ఇదంతా చేశావని ఎవరైతే నిందిస్తున్నారో వారందరూ తెలుసుకునేలాగిన నీ మమ్మల్ని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తున్నందుకే నీకు స్తోత్రం. ఈ దినమున ఏ పరిస్థితులలో దేవా, నిందలలో, ఇబ్బందులలో, రకరకాల పరిస్థితులలో కొట్టుకుపోతున్నారో వారందరికీ నీ కృప చూపించి మీరు సహాయం చేస్తున్నందుకే నిన్ను మాత్రమే స్తుతిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. యేసయ్య మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.